ఫస్ట్ దాహమే వస్తుంది బాగా, మామూలుగా లేదు పరిస్థితి. గొంతు ఎండిపోయింది మొత్తం. ఫుల్గా వాటర్ తాగేసి జాయిగా బయలుదేరిపోతాం. అక్కడైతే చాలా మంది ఉన్నారు ముందు, కాకపోతే అది పొల్లూరు వాటర్ ఫాల్స్ కాదు, చాపరాయి. అంటే వైజాగ్ దగ్గర ఉన్న, అరకు దగ్గర ఉన్న చాపరాయి కాదు, చాపరాయి అంట. పొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే ఇంకా కొంచెం దూరం ఉంది, 850 మీటర్స్ అంతా ఉంది. మ్యాప్ అయితే చూపిస్తుంది, కార్ పార్కింగ్ అంతా క్లియర్గా చూపిస్తుంది అనమాట. మరి ఎంత దూరం ఉందో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. రోడ్ అయితే మామూలుగా లేదు, చాలా నేరో రోడ్ అనమాట. అయితే ఇదే అనుకుంటా పొల్లూరు వాటర్ ఫాల్స్. బాబాయ్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఓడి అమ్మ. ఇక్కడికి ఇప్పుడు మనం ట్రెక్ చేసుకుని వెళ్ళాలనుకుంటా. ఎంతమంది ఉన్నారంటారా బాబు పొల్లూరు వాటర్ ఫాల్స్కి. పొల్లూరు వాటర్ ఫాల్స్ కార్స్ బైక్స్ అక్కడ దాకా వెళ్తాయి అంట. అది బైక్స్ అయితే వెనకాల పెట్టారు. ఫస్ట్ అయితే బండి పార్కింగ్లో పెడదాం. అమ్మేసా, బండి అయితే పార్కింగ్లో పెట్టేసాం. మనం ఎక్కడ ఉన్నామంటే పొల్లూరు వాటర్ ఫాల్స్కి ఇప్పుడు ట్రెక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మన బైక్స్ వచ్చేసి అదిగోండి అక్కడ కార్లు వెనకాల పార్క్ చేస్తాం. లోపలికి ఎంత దూరం ఉంటుందో తెలియదు, ఇక్కడైతే పార్కింగ్ చాలా స్పేస్ ఉందన్నమాట. సాత్విక్ ఇటు చూడు ఒకసారి, 1 కిలోమీటర్ ట్రెక్ చేయడానికి నీ బాడీ సహకరిస్తుంది అనుకుంటున్నావా? ఓకే, 6 సంవత్సరాల క్రితం. ఎలా నువ్వు సెలైన్ బాటిల్ ఉంటా డిచైనా? ఏదో స్నీకర్స్ వేసుకొచ్చా ట్రెక్కింగ్కి. టికెట్ తీసుకోవాలి ఇక్కడ, అయితే చార్జ్ చేస్తున్నారు అనమాట. టికెట్ ఎంతనా? 30 రూపాయలు. ఫోన్పే కూడా ఎలా ఉంది ఇక్కడ అంటే ఇంగ్లీష్లో 30 రూపీస్. టికెట్ అయితే ఇవ్వలేదు మనకి, అంటే డబ్బులు మా వాడు దబ్బేశాడు. ఈ ఉద్యోగాలన్నీ మానేసి శుభ్రంగా మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడ నుంచుంటే మనకు రోజుకి వెళ్ళలేదు 1500 2000 సంపాదించవచ్చు అనమాట. వెరీ వెరీ గుడ్. మామిడి తండ్రి మనకి ఇంటి దగ్గర తిని తిని బోర్ కొట్టేసింది, అందుకే ఇప్పుడు తినే ఓపిక లేదు. మద్యం సేవించడం నిషేధం, అక్కడ ఆల్రెడీ సేవింగ్ చేస్తున్నారు. రూల్స్ పెడతారు కానీ మనకు కాదు. ఆ బోర్డుకి మనం చేసే పని సంబంధం లేదు. ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ప్రొహిబిటెడ్ అని పెడితే ఆ బోర్డు ఎదురుగానే కూర్చొని మందు కొడుతున్నారు. ఆల్రా, నీకుందా ఆ ధైర్యం? కొట్టి చూడు. మనం వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గరికి. చూపించేద్దాం మాకు వాళ్ళే, అదే వాటర్ ఫాల్. ఇప్పుడు ఇదైతే ఏ భయం కాకుండా వెళ్ళొచ్చు. ఎలా అయినా వెళ్ళొచ్చు, ఇది పెట్టుకొని ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాటర్ అయితే బాగానే ఉన్నాయి కానీ నా ప్యాంట్ తడిచిపోతుంది, ఫస్ట్ భయం వేస్తుంది. అబ్బా, నాకు తడితే తడిసింది, ఏమవుదో పెద్ద ప్రాబ్లం లేదన్నమాట. ఇప్పుడు అమ్మ ఎన్ని చేపలు ఉన్నాయో. అరే బ్యాగ్ చూస్తా ఉన్నాను రే, అది ఇక్కడ దాకా వచ్చి చాలా బాగుంది. ఇక్కడ కూర్చోవచ్చు. అరే ఇదిగో పొల్లూరు వాటర్ ఫాల్స్. సందీప్ గారు స్నానం చేస్తాక చాలాసేపు నేను దిగుదాం అనుకుంటున్నాడు, కాకపోతే అది బట్టలు లేవు అనమాట. బట్టలు లేవు కాబట్టి మళ్ళీ బండి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి, అంటే మళ్ళీ 500 మీటర్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ప్రస్తుతానికి మాకు అంత ఓపిక లేదు, అందుకనే మెదలుకొని వాటర్లో పడి తిరుగుతున్నాం. మీకు అనిపిస్తుందా? సాత్వికంగా అయ్యో అక్కడ ఫుల్ ఫ్రెష్ అవుతున్నాడు అనమాట. అక్కడ ఉన్నాడు. వాళ్ళు అయితే నీళ్ళలో దిగడానికి సాహసం చేస్తున్నారు, మనకంత ధైర్యం లేదు, భయం వేస్తుంది నాకైతే. ఎంతలో ఉంటుందో తెలియదు. అరే అక్కడ ఎక్కడ కూర్చుంటారు, ఖాళీ ఎక్కడ ఉన్నారు అసలు ఫస్ట్ అక్కడ? అరే చేపలు కొరుకుతున్నట్టు కదా. పొల్లూరు వాటర్ ఫాల్స్ అయితే చూసేసాం. ఇప్పుడైతే మనం సీలేరు స్టార్ట్ అవుతున్నాం. సీలేరు వెళ్ళి కొంతసేపు అక్కడక్కడ ఉండి నైట్ అక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ ఆ చుట్టుపక్కల ప్రదేశాలు చూసుకుని ఇంకా నైట్కి ఇంటికి వచ్చేయాలి. ప్రస్తుతానికి అయితే అదే ప్లాన్, ఇంకా మారేడుమల్లి వెళ్ళేది ఏం లేదు.
ఓకే, బాయ్ బాయ్ పొల్లూరు వాటర్ ఫాల్స్. మా మ్యాప్ రావట్లా. ఇప్పుడు సీలర్కి వెళ్ళడానికి మ్యాప్ పెట్టుకోవాలంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే సీలర్ బయలుదేరాం. పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి 50 కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్. గంటన్నర చూపిస్తుంది. రోడ్ అయితే బాగుంటుంది అంటున్నారు. అంటే ఈ రోడ్ కాదు, ఈ రోడ్ చూసి భ్రమ పడకండి. సీలర్ రోడ్ వేరు ఉంది. అది ఆల్రెడీ నేను ఒకసారి ట్రావెల్ చేశాను అనమాట. ఎక్సలెంట్ ఉంటుంది ఆ రోడ్డు. కాకపోతే ఘాట్, కంప్లీట్ ఘాట్ సెక్షన్. అది ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చెప్పాలంటే. చూద్దాం ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో ఏంటి అనేది. ఓకే, ముందొక వై జంక్షన్ ఉంటుంది. ఆ వై జంక్షన్ దగ్గర రైట్ తీసుకోవాలన్నమాట. మాకు మాత్రం ఫుల్ దాహం అవుతుంది. ఎక్కడ వాటర్ దొరికితే అక్కడ తాగేస్తాం వాటర్. అంతా బాగానే ఉందిరా తమ్ముడు. నా ప్యాంట్ తడిచింది కానీ ఆరిపోయింది అప్పుడే. అదే అడ్వాంటేజ్ ట్రెక్కింగ్ ప్యాంట్స్లో. ఊరికినే తడిస్తే ఊరికినే ఆరిపోతాయి అనమాట. పెద్ద ఏం ఉండదు కదా అందులో. నీకు ఒళ్ళు కప్పుకోవడానికి ఒక క్లాత్ లాంటిది అది. వాటర్ పీల్చుకోవాలన్నా వాటర్ వదిలేయాలన్నా ట్రెక్కింగ్ క్లాతే చాలా బాగుంటుంది. ఈ బుట్టంత రోడ్లో పెద్ద ఆలో బస్ వస్తుంది చూడండి. ఎక్కడికి సీలేరు నుంచి భద్రాచలం. అబ్బా వెరీ గుడ్. గట్టిగా తెలిసింది బాబోయ్, ఊడత తెలిసింది. ఇంకా సీలేరు 31 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్గా 1 అవర్ అంట. మార్నింగ్ ఈ రూట్కి వచ్చాం మేము. పుష్ప డ్యామ్ ఉంది కదా మన మెయిన్ డ్యామ్, ఆ మెయిన్ డ్యామ్ చూడడానికి వచ్చాం. ఇదే రూట్. కాకపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట. ఎందుకనంటే చెక్అవుట్ చేయలేదు హోటల్. మాకు మార్నింగ్ సీలేరు వెళ్ళే ప్లాన్ లేదు, ఆఫ్టర్నూన్ వచ్చిందనమాట. ఇక్కడ రైట్ తీసుకోవాలి. సీలేరు వెళ్ళే రూట్. సీలేరు 30 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్. గూగుల్ మ్యాప్ కూడా కరెక్ట్గా చూపిస్తుంది. చెక్ పోస్ట్ ఘాట్ ఉంటుంది అన్నారు, చూడాలి. ఓడి అమ్మ, డొంకరాయ్ పోలీస్ స్టేషనా? ఓకే, బాగానే ఉంది. మనం ఆల్రెడీ సీలర్లో రూమ్ కోసం ఉంచామని చెప్పా కదా, వాళ్ళకి కొంచెం చెప్పాలన్నమాట. ఒక 10 కిలోమీటర్లు అంటే సీలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాం. ఓకేనా? ఇది ఏంటి ఎలా ఉంది? వాటర్ వెళ్ళలేదు అనుకుంటా, అందుకే వాటర్ కిందకి కాలుతున్నాయి. పై నుంచి వాటర్ వెళ్తాయా? అవును. సాత్విక్ బైక్ పడిపోయింది, హ్యాండిల్ లూజ్ అయిపోయింది అంటున్నాడు. సైకిల్ హ్యాండిల్ తిరిగినట్టు తిరిగేసిందంట ఒక పక్కకి. ఏమైనా ఊపుతున్నట్టు అనిపిస్తే ఆపమని చెప్పాను. టైట్ చేసుకోవచ్చు అందాక ఎలాగోలాగా. మనం మెయిన్గా వచ్చేసిన తర్వాత మెకానిక్ షాప్ కానీ సర్వీస్ సెంటర్ కానీ దొరికితే కరెక్ట్గా అలైన్ చేయించవచ్చు. డ్రోన్ ఫ్లై చేయడానికి కోసం అని పంట పొలంలోకి వచ్చేసాం. ఇక్కడ బాగుంది ప్లేస్. సో ఇక్కడ ఫ్లై చేసుకుందాం డ్రోన్. ఎవరు అడగడం మనల్ని. రోడ్డు అయితే చాలా వరస్ట్గా ఉంది. మొత్తం గుంతలో డ్యామేజ్ చాలా అయింది రోడ్డు అయితే. ఈ డొంకరే సీలర్ రోడ్డు. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే అవాయిడ్ చేయండి. కార్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి కార్లో వచ్చేటట్టు అయితే. రోడ్డు బాగాలేదు. బైక్స్ అయితే వచ్చేయచ్చు ఎలాగోలాగా. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది, 10 నిమిషాలు అంతే మన లొకేషన్కి. లాస్ట్ టైం మేము వచ్చింది ఈ రూట్ నుంచి కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చింది మోతుగూడెం మారేడుమల్లి నుంచి వచ్చాము మేము యాక్చువల్గా అయితే అప్పుడు. కానీ ఏ రూట్ నుంచి వచ్చాం గుర్తురావట్లేదు. కానీ ఆ రోడ్ చాలా బాగుంది. గొతుకులు కాదు కదా, ఏం లేవు ఆ రోడ్లో. మేబీ అదే రోడ్డు ఇదే అయి ఉండొచ్చేమో, డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. చూసారా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. నైట్ టైం అయితే అసలు రావడానికి చాలా అవాయిడ్ చేయండి, రావద్దు ఎవరు. కొంచెం వెలుగున్నప్పుడే ట్రావెల్ చేయండి ఖచ్చితంగా. మేము ఏమనుకుంటున్నాం అంటే సీలేరు నుంచి అలా నర్సీపట్నం వెళ్ళి నర్సీపట్నం నుంచి తిరిగేసుకుని వద్దాం అనుకుంటున్నాం ఇంటికి. చూడాలి అంటే రూట్ ఎలా ఉంటుందో ఇప్పుడు నైట్ డిసైడ్ అవుతాం అనమాట వెళ్ళి ఏంటి పరిస్థితి అని. ఈ రోడ్ నాకు తెలిసి ఎక్స్టెండ్ చేస్తారేమో, అందుకే అలా ఉంది. కాకపోతే అందరూ ఏమంటున్నారంటే సీలేరు నుంచి నర్సీపట్నం వెళ్ళేది ఫుల్ ఘాట్ అంట, కాబట్టి టైం ఎక్కువ తింటుంది. మిస్ అయిపోయింది. అక్కడ ఉంది పెద్ద డ్యామ్, ఎత్తులో చాలా ఎత్తులో ఉంది ఆ డ్యామ్. చూస్తుంటేనే కళ్ళు తిరిగినాయి నాకైతే. రోడ్డు అసలు బాగాలేదు, మొత్తం ఒళ్ళు ఓనవైపోయింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు. ఎందుకంటే
పొద్దున్నే తిరుగుతూనే ఉన్నాం అనమాట. పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళాం, దాని ముందే పుష్ప బ్రిడ్జ్, అక్కడ ఉడుకు మొత్తం బాడీ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయింది అనమాట. ఎంత స్వెట్ పట్టిందో, మొత్తం తాగిన వాటర్ మొత్తం బయటకు వచ్చేసినాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంఘం జల విద్యుత్ కేంద్రం ఏపీ జెన్కో. ఇప్పుడే రోడ్డు బాగుంది అనుకున్నా, మళ్ళీ రోడ్డు అసమైంది. అప్పర్ సీలేరు ఇంటేక్ డ్యామ్ అంట. బండి ఎరక్కొట్టేసాం ఈరోజు, మొత్తం ఘాట్లో తిరిగింది ఈరోజు మొత్తం. వెల్కమ్ టు సీలేరు. వచ్చేసి ఇంకా జస్ట్ 500 మీటర్స్ అంతే. ఇది ఏపీ జెన్కో వాళ్ళు అనుకుంటా. ఇది సీలేరు జంక్షన్. ఇక్కడ ఒకసారి ఒక వెహికల్ మాత్రమే వెళ్ళగలదు. నేను ప్రతి వచ్చిన రోడ్లో ఆపోజిట్కి వచ్చినట్టు గుర్తు నాకు. ఇక్కడ రైట్ తీసుకున్నాం మేము. అంటే ఈ రెస్టారెంట్ మేము ఆల్రెడీ వచ్చాను లాస్ట్ టైం ఒకసారి. ఇలా స్ట్రైట్కి వెళ్తే అప్పర్ సీలేరుకి వెళ్ళిపోవచ్చు. అదే డ్యామ్ అంటే ఏటి గట్టు అనమాట. అది ఇంకా సీలేరు గట్టది. శ్రీ బాలాజీ రెస్టారెంట్. వెళ్ళిన గేట్ తీయమనాలి ఫస్ట్ వెళ్ళి. ఇది కాదుగా హిమాలయన్ దగ్గర మనకొలపోడు ఉన్నాడు లోపల. అదిగో హిమాలయన్ 411. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇది ఇక్కడ ఉంది. ఇప్పుడు వెళ్ళి రూమ్ చూసి వద్దాం ఫస్ట్ అయితే. ఏమీ మారలే, ఇక్కడ అంతా సేమ్ అలానే ఉంది. అన్ని ఏసీ రూమ్స్ ఉన్నాయంట. నాన్ ఏసీ. అట్మాస్ఫియర్ సూపర్ ఉంటుంది ఇక్కడ. బైక్స్ పెట్టుకోవడానికి కానీ మళ్ళీ ఉంటుంది. ఇదంతా ఎంత హోమ్ స్టే అన్నట్టు అనమాట. అదే రూమ్. ఓకే, ఏసీ ఉంది, రూమ్ బాగుంది. ఓకే బ్రో, రూమ్ అయితే మాట్లాడడం బాగుంది. రూమ్ అయితే ఇక్కడ కాదు, వెళ్ళి పార్కింగ్లో పెట్టుకుందాం శుభ్రంగా. ఇది రెస్టారెంట్కి, ఇది హోమ్ స్టేకి. జాగ్రత్తగా పెట్టాలి, లేదని బండి జారిపోయిద్ది. అమ్మాయి అంతే. థ్యాంక్స్ రా బుజ్జరా.